బా వాళ్ళు ఉండగా ఎందుకు ఆయన వచ్చేసేది ఇప్పుడు ఇప్పుడు రూరల్ ఏరియాలో ఇరిగేషన్ వీటన్నిటి మీద హరీష్ రావు తట్టుకుంటూ ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఒకడే ఆయన. అర్బన్ ఏరియాలో ఇండస్ట్రియల్ గానీ అర్బన్ గానీ డెవలప్మెంట్ అంతా కేటీఆర్ మించిన వాళ్ళు లేదు. వాళ్ళిద్దరిని తట్టుకుంటే చాలు, వాళ్ళు కేసీఆర్ రాసినంత అవసరం ఏమొచ్చింది. అది రామచంద్ర అన్న ఒక మాటే ఏం లేదు కానీ ఇప్పుడు అందరూ బీసీలు అని ఇప్పుడు అన్ని పార్టీల లీడర్లు బీసీల రాగమే ఎత్తుకుంటున్నారు. బీసీల రిజర్వేషన్ల కథ ముంగటేసుకుంటున్నారు. ఇప్పుడు మేము సాధిస్తున్నాం, మేము చేయాలి, మా ఆధ్వర్యం కావాలి, మా పంట కావాలి అనేది ఇప్పుడు ఎవరు పట్టకు వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఇంతకు మరి ఇది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఢిల్లీ బారాబట్టి జంతర్ మంతర్ అంటున్నారు, మీరేమో ఇక్కడ కరీంనగర్ అంటున్నారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు పట్నం హైదరాబాద్ ధర్నా అంటున్నారు, ఆ కవిత మోదీ కుదా ఏందే ఈ గందరగోళము. ఇంతవరకు ఊర్లలో జనాలు అసలు గతరైతుర్రు, ఊర్లని మొత్తం వన్య తప్పి చిన్నవైన ఊర్లని ఎట అవుతుందా ఇది ఉత్తదేనే. జనరల్ గా బీసీల సంఖ్య దాదాపు 56-60% ఉంది దేశవ్యాప్తంగా. వాళ్ళ లెక్కల పత్రాలు తప్పు చూపెట్టినా కాబట్టి బీసీలలో కూడా ఒక అవేర్నెస్ పెరుగుతుంది. బీసీలు అంటేనే ఒక మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళ అవేర్నెస్ ఏంటంటే ఎందుకని మాకు రిజర్వేషన్స్ లేవు, మాకెందుకు రాజకీయ రిజర్వేషన్స్ లేవు, చట్టసభలో రిజర్వేషన్ ఎందుకు లేదు, ఇవన్నీ వాళ్ళ మనసులో మెదులుతున్నాయి. దీన్ని ఆసరా తీసుకొని ప్రతి పార్టీ బీసీలో పెరగాలని చూస్తుంది కదా. ప్రతి పార్టీలు చూస్తాయి, దీనిలో ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ నిరంతరం దానిపైన అవకాశాలు ఉంటాయి, చేస్తూ ఉంటాయి. రెండు అందులో కంటే రేవంత్ రెడ్డికును మోడీకి మధ్యన చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అమ్మా నీకు ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా బీజేపీలో చేరేవాడు మొత్తం రేవంత్ రెడ్డి. నేను ఇలా చెప్తున్నా, నిజమేనే అది నేను చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎల్లకాలం ఉంచదు. ఆయన్ని తీసేసిన తెల్లారే వైఎస్ చంద్రబాబు నాయుడు మోడీ దగ్గర ఉంటాడు ఆయన. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన పద్ధతిలో బీజేపీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఎందుకు బీసీ రిజర్వేషన్ సాధించకూడదు. ఒకటి నిజంగానే అది లేదు అనుకుంటే, నిజంగా నిజాయితీ ఉంటే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నప్పుడు ఎవరు వ్యతిరేకించట్లేదు కదా, అన్నిటిని కలుపుకునే పోరాటం చేయొచ్చు కదా. నువ్వే లీడరుగా ఒక ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని తీసుకుపోతూ ఉంటే లీడర్ ముఖ్యమంత్రి అయితే తప్ప పక్కోడు కాదు. తీసుకుపోయి పోరాటం చేయి, అప్పుడు నీ దగ్గర నీ లోపం ఏం లేదని ప్రజలు నమ్ముతారు కదా. ఎందుకని అఖిలపక్షాన్ని తీసుకుపోడు, ఎందుకు కలిసి పోరాటం చేయడు అంటే మీకు లేదా ఇప్పుడు మీరు తెలంగాణ జనాలు ఓట్లేస్తే మీరు ఎంపీలు కాలేదా? మీకు బీసీలు బాగుపడాలని మీకు మనసులో ఉంటే మీ అంతా మీరే వస్తారు ప్రేమతోటి, అంటే నేను బొట్టు పెడితేనే మీరు వస్తారా అనేది ఇప్పుడు వాళ్ళకి వస్తుంది. రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని 100 సార్లు ప్రకటించారు. కోఆర్డినేట్ చేసేవాడు చేయాలి, కానీ కోఆర్డినేషన్ చేసిన వాళ్ళు లేకుండా పొద్దున చాయ్ కాఫీ కొత్తారా ఇంటికి అది కదా. మీటింగ్ అను ఒక సమావేశం అను అఖిలపక్ష మీటింగ్ అను అందరిని పిలవాలి, బాధ్యత. అది అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యత. అందుకని ఎవరికి వాడు ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోరు కదా. కానీ ప్రభుత్వానికి ప్రత్యేక బాధ్యత ఉంటుంది మిగతా వాళ్ళకంటే. ఎందుకంటే ఆయన అదృష్టం ఏంటంటే అందరు దాన్ని సమర్పిస్తున్నారు, వ్యతిరేకించే వాళ్ళు లేరు. కాబట్టి నాయకత్వం నీ నాయకత్వాన్ని ఎవడొద్దు అంటున్నాడు దాన్ని. అది అతను చేస్తున్నది ఏంటంటే దాని అప్పుడే నిజాయితీ కనపడదు. అది కాక రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకం. నేను ఎందుకు ఈ మాట చెప్పగలను అంటే కేంద్రంలో ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ కొన్ని సంవత్సరాలు ఉన్న బీజేపీ కానీ బీసీల సంక్షేమ శాఖానికి మంత్రి లేదు. బీసీ మంత్రి ఉండొచ్చు, బీసీ మంత్రి దేనికో శాఖను పెట్టొచ్చు, మంత్రి ఉండొచ్చు, కానీ బీసీల కోసం ఒక శాఖ ఉండాలి కదా. ఎందుకని లేదు బీసీల కోసం శాఖ? సోషల్ వెల్ఫేర్ ఉంది, బీసీల కోసం 60% ఉన్న బీసీల కోసం ఒక శాఖ కేంద్రంలో ఎందుకు లేదు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ బీసీలకు తవ్వ సాగు చేసినాడు, కానీ కులగల పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు పక్క ఇవ్వాల్సిందేనని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు దీనికి తవ్వ సాగు చేసిరు కదా. మరి నేననే కదన్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేననే బీసీల సంక్షేమానికి శాఖ ఎందుకు ఇవ్వలేదు అంటున్నావు. ఒకటి. రెండోది అదే నిజమైతే రాహుల్ గాంధీ అఖిలపక్షాన్ని పిలవమని సెంటర్ లో రాహుల్ గాంధీ మాట తీసేస్తాడా రేవంత్ రెడ్డి?
ఒక ఈ రిజర్వేషన్స్ అనేది ఒక కేవలం తెలంగాణలో కోసమే కాదు కదా, భారతదేశ వ్యాప్తంగానే కదా. మరి భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీని అఖిలపక్షాన్ని పిలవమని అన్ని పార్టీలు